నంద్యాల పట్టణం ప్రథమనంది దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం పట్టణ ప్రజలను ఆకట్టుకుంటోంది. నంద్యాల పట్టణంలోని ప్రథమనంది దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో అయోధ్య రామ మందిరం నమూనాను అత్యంత అద్భుతంగా రూపొందించారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా మందిరాన్ని నిర్మించారు. ఈ నమూనా మందిరం లోపల బాలరాముని విగ్రహాన్ని శోభాయమానంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ రామ మందిర నమూనాను చూసిన భక్తులు, సందర్శకులు అపార ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామ మందిరాన్ని తలపించేలా ప్రతి చిన్న అంశాన్ని కూడా ఎంతో నైపుణ్యంతో రూపొందించారని వారు ప్రశంసిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ నంద్యాల పట్టణంలోని భక్తి వాతావరణాన్ని మరింత పెంపొందిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమని తెలిపారు. నిర్వాహకులు శ్రీనివాసులు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఈ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని తెలిపారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ దివ్యమైన మందిర నిర్మాణాన్ని తిలకించాలని కోరారు. భవ్య మందిరము అయోధ్య నిర్మాణము మోడీ గారి చేతుల మీదుగా మనం చూడడం జరిగింది. అయితే యావత్ భారతదేశంలోని అనేక మంది హిందువులు మరి అయోధ్య మందిరాన్ని దర్శించడం కోసం వెళ్ళడం ఎంతో ఖర్చుతో కూడినటువంటి అంశం. మరి దాంట్లో భాగంగా నంద్యాల జిల్లాలోని నంద్యాల టౌన్ నంది ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీను అనేటువంటి వ్యక్తి వారి యొక్క పరివారంతో అయోధ్యలో ఉన్నటువంటి రామమందిర నిర్మాణం ఏ విధంగా అయితే ఉందో మరి దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రతిమను నంద్యాలలోని ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసి ఒక అద్భుత కళాఖండంగా చిత్రీకరించి రేపు సోమవారం 5వ తేదీ ఉదయం ఈ దేవాలయం ప్రారంభం కాబోతూ ఉంది. నంద్యాలలోని బాలరాముని యొక్క అద్భుత కళాఖండము రేపు నంద్యాల మినిస్టర్ గారైనటువంటి ఫరూక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క భవ్యమైనటువంటి రామమందిరము మరి ప్రారంభం కాబోతుంది. కాబట్టి నంద్యాలలోని చుట్టుపక్కల ప్రాంతంలోని నంద్యాల జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క భవ్య మందిరమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి మీరు దర్శించుకొని పులకించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అయోధ్యకి వెళ్ళి చూడాలంటే ఎంతో ఖర్చుతో కూడుకునేటువంటి అంశం. ఇక్కడ నంద్యాలలో ఇటువంటి కళాఖండం ఏర్పాటు చేసేటువంటి శ్రీను వారి యొక్క పరివారంను మేము భారతీయ జనతా పార్టీ నుండి వారిని అభినందిస్తూ